అధ్యక్షత వహిస్తున్నటువంటి అసోసియేషన్ అధ్యక్షులు తౌడన్ గారికి, ప్రధాన కార్యదర్శి మలయ్ గారికి, మరి ఈనాటి ముఖ్య అతిథి మీకందరికీ సుపరిచితుడు, ఎఫిషియెంట్ ఆఫీసర్, ఇప్పుడు సామాజిక బాధ్యతని భుజాలు వేసుకొని మరి దళితులకు, బీసీ వర్గాలకు మరి న్యాయం చేకూర్చాలని చెప్పేసి మరి సమాజంలో నడుస్తున్నటువంటి విజయ్ కుమార్ గారి, ఈనాటి ముఖ్య అతిథి విజయ్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రులు అందరూ పెద్దలు, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను ఇక్కడ 34 ఏళ్ళు పనిచేశాను. చీఫ్ జనరల్ మేనేజర్గా నేను రిటైర్ అయ్యాను. ఈ ప్లాంట్ యొక్క కష్టాలు, సుఖాలు, గొప్పలు అన్నీ కూడా తెలుసు. ఆఫీస్లో ఉన్నప్పుడు, చీఫ్ జనరల్ మేనేజర్ ఉన్నప్పుడు కొంచెం బాధగా రిటైర్ అయిన తర్వాత మాత్రం ఈ ప్లాంట్ని తలుచుకోవడం వల్ల కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. నిజంగా ఎట్లాంటి ప్లాంట్ అంటే ముఖ్యంగా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 7,900 మంది ఎస్ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉండేవారు ఈ ప్లాంట్లో. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడో ఒక లేబర్ లాగో లేకపోతే ఊర్లలో మామూలుగా కూలీ పని చేసుకోవాల్సినటువంటి ఈ 7,900 మంది కూడా ఇక్కడికి వచ్చి ఒక ఉన్నతమైన జీవితాన్ని గడిపి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఇతర దేశాల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ కూడా మరి చేర్పించుకొని ఒక గొప్ప జీవితాన్ని పొందినటువంటి ఈ సంస్థ ఒక భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది అనే విషయాన్ని తలుచుకున్నప్పుడు కూడా మరి నిజంగా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. అందుకే మరి ఈరోజు నేను ఒక 5 నిమిషాలు సమయాన్ని తీసుకుంటాను. ఎందుకంటే నేను యాక్చువల్గా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. 2 రోజులు కూర్చుని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులు, ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో మనందరం కూడా ఇక్కడ సమావేశమై దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మరి ఎలాంటి కర్తవ్యంతో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేయడానికి, ఒక చర్చ చేయడానికి ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. ఈ ప్లాంట్ ఎలా ఏర్పడింది అనేటువంటి అంశం మీద మీ అందరికీ కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళే, అందువల్ల దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే నేను 1-2 సార్లు గతంలో కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్లాంట్లో మెయిన్ ప్లాంట్ ఈరోజు చూశాను కానీ బట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అనేక మార్లు చూడటం జరిగింది. గంగవరం పోర్ట్లో కొంతకాలం నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. ఆ సమయంలో బోర్డు మీటింగ్స్కి వాటికి చూడటం జరిగింది. అయితే అన్నిసార్లు వచ్చినప్పుడు ఒక అథారిటీతో రావడం, అలాగే ఇది ఒక పబ్లిక్ అసెట్ ప్రజలది అనేటువంటి ఒక ఆలోచనతో రావడం. అయితే ఈ రోజు ఎంటర్ అయినప్పుడు ఇది పోతుందా అనే ఆలోచనతో చూస్తూ ఉంటే ఆ 4 లేన్ రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ టౌన్షిప్లో తిరిగి మరి అక్కడి నుంచి ప్లాంట్లోకి వెళ్ళి ఒక్కొక్క అంశం చూస్తూ ఉంటే నాకే ఎంతో బాధ కలిగింది. నేనే ఇది పోతుందా అంటే తట్టుకోగలమా అన్నట్టు అనిపించింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీ జీవితాలు మమేకమై జీవనం దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయి కనీసం 3 దశాబ్దాలు ఒక్కొక్కరు ఇక్కడ పనిచేసి ఉన్నారు. అలాంటిది ఇది కోల్పోతాము అని అంటే నిజంగా ఎంత బాగుంటుంది అనేది మనం మాటల్లో వర్ణించలేనటువంటి అంశం.
మీ అందరికీ తెలిసినట్టుగా ఈ ప్లాంట్ అనేది ఎలా వచ్చింది, దీనికి ఉన్నటువంటి చారిత్రాత్మకమైన నేపథ్యం ఏమిటి అంటే, మనది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకునేటువంటి సమయంలో ఎలాంటి వ్యవస్థగా ఎదిగితే ఈ దేశం బాగుంటుంది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగుంటారని అప్పుడున్నటువంటి ఫోర్ ఫాదర్స్ ఎంతో అధ్యయనం చేశారు. చేసినప్పుడు ఒకవైపు కార్ల్ మార్క్స్ రాసినటువంటి దాస్ క్యాపిటల్ ద్వారా సోషలిజం, కమ్యూనిజం అనేటువంటిది సిద్ధాంతం నడుస్తూ ఉంది. యుఎస్ఎస్ఆర్ ఉంది, అప్పుడు చైనా ఉంది మావోయిజంతో. అక్కడ టోటల్గా గవర్నమెంట్ ఓన్డ్, పబ్లిక్ ఓన్డ్ assets, కంపెనీస్, ఇండస్ట్రీస్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ కమ్యూనిజంలో. ఒకవైపు యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్లో ఫుడ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎనీ ప్రొడక్టివ్ యాక్టివిటీ అన్నీ కూడా గవర్నమెంట్ ఓన్డ్గా, ఒక సోషలిజం అనేది ఉండాలి, ఒక సమానత్వం ఉండాలి అనేటువంటి ఆలోచనతో నడుస్తున్న క్రమంలో మరొక వైపు క్యాపిటలిజం గురించి కూడా అమెరికా లాంటి దేశంలో, ఇతర యూరోపియన్ కంట్రీస్లో క్యాపిటలిస్ట్ కంట్రీస్గా ఎదుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ విధంగా రెండు రకాలైనటువంటి సిద్ధాంతాలు నడుస్తూ ఏది మంచిది, ఏది దేశానికి ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఒక చర్చ తర్జన మధ్యలో జరుగుతున్నటువంటి సమయంలో ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మరి సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ కలిగినటువంటి తీవ్రమైనటువంటి నష్టం, యుద్ధంలో గెలిచిన జరిగినటువంటి నష్టం పరిస్థితులు మార్చింది. ఇంకా ఇండియా లాంటి దేశాన్ని మనం పాలించలేం, కొనసాగించలేం అనేటువంటి పరిస్థితిలో కేవలం మనం చేసినటువంటి ఒక స్వతంత్ర ఉద్యమం, దానిలో ఉన్నటువంటి తీవ్రత, మరొక వైపు వారు పడుతున్నటువంటి నష్టం మనకి స్వతంత్రం వచ్చేట్టుగా చేశాయి. ఇవన్నీ నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, కర్తవ్యం, ప్రభావం తర్వాత ఉండేటువంటి కర్తవ్యం ఎలా ఉండాలి అనే దానికోసం ఇవన్నీ నేను మీకు ఒకసారి రికాలెక్ట్ చేస్తున్నాను, హిస్టారికల్గా జరిగినటువంటి అంశాలు. సో ఆ సందర్భంలో మనకి స్వతంత్రం వచ్చింది, మనకు చట్టమే లేదు, మీకు స్వతంత్రం ఎందుకు అన్న బ్రిటిష్, మీరు ఒక చట్టాన్ని తయారు చేయగలిగే కెపాసిటీ లేదు కదా, మీకు ఒక కాన్స్టిట్యూషనే లేదు కదా, అసలు ఇండియా అనే దేశమే లేదు కదా, మేము వచ్చి పాలించి, మేము వచ్చి ఈ చిన్న చిన్న రాష్ట్రాలన్నీ కలిపి దేశంలో ఒక గుర్తింపు తీసుకొచ్చే వరకు ఇండియా ఎక్కడ ఉంది? 1947 ముందు వేర్ ఇస్ ఇండియా? ఇట్స్ ఆల్ ప్రిన్సిపల్ స్టేట్స్, చిన్న చిన్న రాష్ట్రాలుగా, సామంత రాజ్యాలుగా, ఒక ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది ఉంది తప్ప, ఉపఖండంగా ఉంది తప్ప దేశంగా ఎక్కడ ఉంది? ఫస్ట్ టైం ఒక అతిపెద్ద భూభాగం ఒక చక్రవర్తి కిందకి వచ్చింది అని అంటే అది సామ్రాట్ అశోక. ఆ తర్వాత గుప్తుల కాలం, ఆ తర్వాత రకరకాల డైనాసిటీస్ మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ ఒక దేశంగా ఏర్పడటం, ఆ మధ్యలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్న ప్రిన్సిపల్ స్టేట్స్ని కూడా ఈ దేశంలో కలపడం, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగాయి. అప్పుడు ఆలోచన చేశాం, మనకి రాజ్యాంగం లేకపోవటం ఏంటి, మనకి కాన్స్టిట్యూషన్ లేకపోవటం ఏంటి, మనకి చేత కాకపోవటం ఏంటి అని ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని తయారు చేసుకుని దానికి ఎన్నికలు జరిగి, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుని రాజ్యాంగ సభను ఏర్పాటు చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కాదు రాజ్యాంగం రాసేది, మనమే రాజ్యాంగం రాసుకోవాలని ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసుకుని దానికి చైర్పర్సన్గా అంటే నాలెడ్జ్, జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదు, ప్రతిభ అనేది ఒకరి సొత్తు కాదు, ఒక వర్గానిదో, ఒక మతానిదో, ఒక ప్రాంతానిదో, ఒక భాషకు చెందిన వాళ్ళతో కాదు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన, కటిక పేదరికంలో నుంచి వచ్చిన, నిలవడానికి నీడ లేనటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన
3 పూట్ల తిండి తినలేని పరిస్థితుల నుంచి వచ్చిన ఏదైనా దోచుకోవచ్చు, ఆస్తులు దోచుకోవచ్చు, భూములు దోచుకోవచ్చు, ఇళ్ళు దోచుకోవచ్చు, మనకున్నటువంటి ఏ ప్రాపర్టీ అయినా దోచుకోవచ్చు. కానీ ఎవరూ దోచుకోలేనటువంటి ఆస్తి ఒకటి ఉంది, అది జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి ఈ దేశంలో ఒకడున్నాడని చెప్పి గుర్తించి ప్రపంచంలోనే అనేక విశ్వవిద్యాలయాలలో అనేక డిగ్రీలతో పాటు డాక్టరేట్స్ సంపాదించిన వ్యక్తి మన దేశంలోనే ఉన్నాడని గుర్తించి డాక్టర్ అంబేద్కర్ని డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా తీసుకోవడం జరిగింది. అప్పుడు రాజ్యాంగం రాసేటువంటి ఒక అవకాశం దొరికితే మనం ఒక ప్రాంతం నుంచి వచ్చిన, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, ఒక పేద జాతి నుంచి వచ్చిన అవకాశం దొరకగానే రెక్కలు రాగానే పక్షుల్లా ఎగిరిపోయి మనది మాత్రమే మనం చూసుకోవడం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ జాతి నుంచి వచ్చామో, ఏ పేదరికం నుంచి వచ్చామో వాళ్లకు తిరిగి ఏమైనా చేయాలి, ఏమైనా ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ఆ వ్యక్తిలో వచ్చింది. అందుకే ఏమిచ్చాడు, మనం తిరిగి మన జాతికి ఏమిచ్చామో, మనం తిరిగి మన ఊరికి ఏమిచ్చామో, మనం తిరిగి మన వెనుకబడిన వర్గాలకు, మైనారిటీలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు, ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఏమిచ్చామో మనం మననం చేసుకోవాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే తను నేర్చుకున్నటువంటి ప్రతి పనిని, సంపాదించినటువంటి ప్రతి జ్ఞానాన్ని, జ్ఞాన సంపదను మొత్తం వడపోసి తిరిగి ఈ దేశానికి ఇచ్చేశాడు ఒక రాజ్యాంగం. సో తిరిగి ఇవ్వడం అంటే అది, తిరిగి ఇవ్వడానికి ఒక నిలువెత్తు నిదర్శనం, ఒక సాక్ష్యం ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మించిన వాళ్ళు లేరు. ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ, టు ద సొసైటీ, టు ద విలేజ్, టు ద పీపుల్, ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అన్న అంశం కోసం ఈ ప్రస్తావన చేయడం జరిగింది. కమింగ్ బ్యాక్ టు ది మెయిన్ ఇష్యూ, రాజ్యాంగం రాసేటప్పుడు అనేక అంశాలు ప్రవేశపెడుతున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎగ్జిక్యూటివ్, యూనియన్, స్టేట్, జ్యుడిషియరీ, సుప్రీం కోర్ట్, హైకోర్ట్, సబార్డినేట్ కోర్ట్స్, ఇట్లా ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుతూ ఒక్కొక్క అంశాన్ని రాజ్యాంగ సభలో ప్రవేశపెడుతున్న సమయంలో పలు చర్చలు జరిగాయి. జరిగినప్పుడు ఏం కావాలి దేశానికి అన్నప్పుడు మనం అనేక అంశాలు, అనేక దేశాల్లో ఉన్నటువంటివి తీసుకోవడం జరిగింది. బిల్ ఆఫ్ రైట్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి, పార్లమెంటరీ సిస్టమ్ ఇంగ్లాండ్ నుంచి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఐర్లాండ్ నుంచి, ఇలా కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడైతే మెరుగైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రోడీకరించుకుని అలాంటి పద్ధతుల్ని మన రాజ్యాంగంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఎందుకు ఇన్ని దేశాల్లో ఉన్నటువంటి అంశాలను ఒక రాజ్యాంగంలో తీసుకురావాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు అని అంటే, చైనా దేశం అంతా ఒక భాష మాట్లాడతారు, ఒకే రకమైనటువంటి మనుషులు ఉంటారు, ఒకే రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. కెనడా అంతా ఒకే భాష, ఒకే పద్ధతి, ఒకే మతం. ఆస్ట్రేలియా అంతా ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే విధానం. కానీ భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు, భిన్న జాతులు, ఇన్ని రకాలైనటువంటి కలబోసినటువంటి డైవర్సిటీతో ఉన్నటువంటి ఒక యూనిటీ అనేది దేశంలో తేవాలి. అందుకోసం అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా అధ్యయనం చేసి ప్రతి జాతికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి భాష మాట్లాడే వ్యక్తికి అనువైనదిగా ఈ రాజ్యాంగం ఉండాలని ఆలోచించి అనేక చర్చలు చేసిన తర్వాత ఇన్ని రకాలైనటువంటి రాయితీలు తీసుకొని వచ్చి ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది. అందుకే ఫండమెంటల్ రైట్స్ లో ఈక్వాలిటీ,
ప్రియాంబుల్లోనే చాలా స్పష్టంగా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్ ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. మన దేశం ఎలా ఉండాలన్నప్పుడు సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని చెప్పడం జరిగింది. సోషలిస్ట్ అంటే ఏమిటి? లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అంటే ఏమిటి? ఎందుకు ఈ పదాలని మనం తెచ్చుకున్నాము అని అంటే బికాస్ దేర్ ఈస్ నో ఈక్వాలిటీ. ఈక్వాలిటీ సోషల్గా లేదు, ఈక్వాలిటీ పొలిటికల్గా లేదు, ఈక్వాలిటీ ఎకనామిక్గా లేదు. అలాంటి పరిస్థితిలో ఒకవేళ ఈ రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఓటు హక్కు ద్వారా చిన్న 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి దగ్గర నుంచి చనిపోయేటానికి సిద్ధమైనటువంటి వ్యక్తి వరకు ఉన్న వయసులో ఉన్న వారికి, చిన్న ఉద్యోగం చేసే వ్యక్తి దగ్గర నుంచి రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి వరకు వేసే ఓటుకి ఒకే రకమైనటువంటి విలువ ఉంది. దట్ ఈస్ గ్యారంటీ పొలిటికల్ ఈక్వాలిటీ. బట్ వాట్ అబౌట్ సోషల్ ఈక్వాలిటీ, వాట్ అబౌట్ ఎకనామిక్ ఈక్వాలిటీ అని రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని రేపు 26వ తేదీన నవంబర్ 4వ తేదీ 1949లో ప్రవేశపెట్టినప్పుడు ఈ రాజ్యాంగం ఈ సభ ఆమోదిస్తే ఈ దేశంలోకి అమల్లోకి వస్తుంది. దాని ద్వారా ఒక రాజకీయమైనటువంటి సమానత్వం అనేది దేశంలో ప్రజలందరికీ దొరుకుతుంది. కానీ ఆర్థిక సమానత్వం ఎలా వస్తుంది? సామాజిక సమానత్వం ఎలా వస్తుంది? అది సాధించాలి. అది సాధించే దిశగా ఈ రాజ్యాంగం పనిచేస్తే ఈ రాజ్యాంగం గొప్పదవుతుంది. అలా కాకుండా పనిచేస్తే ఈ రాజ్యాంగం గొప్పది కాదు. రాజ్యాంగం గొప్పదా చెడ్డదా అన్నది దానిని ఉపయోగించి పాలించే పాలకుల మీద ఆధారపడి ఉంటుంది అని నవంబర్ 4న డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చెప్పినటువంటి సంఘటన. అలాంటి సందర్భంలో ఇన్ని రకాలైనటువంటి విభిన్న సంస్కృతులు కలిగినటువంటి ఈ దేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఆ రోజు గొప్పగా చెప్పుకున్న దేశం, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి ఈ దేశంలో అనేటువంటి దాని మీద చర్చించినప్పుడు సోషలిజం, కమ్యూనిజం అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాదు, క్యాపిటలిస్టులు అనేటువంటి ఇంకొక సిద్ధాంతం కాదు, ఈ రెండింటినీ కలిపినటువంటి ఒక మిక్స్డ్ ఎకానమీ మన దేశానికి అవసరం అని అనుకుని ఆ రోజు ఒకవైపు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ పబ్లిక్ సెక్టర్ అనేది ఖచ్చితంగా ఈ దేశంలో ఉండాలి. లేకపోతే ఈ ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు ఎప్పటికీ కూడా పోవు. ఉన్నవాడుగానే ఉంటాడు, ధనవంతుడుగానే పెరిగిపోతూ ఉంటాడు, పేదవాడు మరింత పేదవాడుగా అయిపోతాడు. ఈ రిచ్ అండ్ పూర్ మధ్య బ్రిడ్జింగ్ గ్యాప్ అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి నిర్ణయం ఆ రోజు అప్పుడున్నటువంటి పెద్దలు, ప్రభుత్వాలు తీసుకుని 5-year ప్లాన్స్, పంచవర్ష ప్రణాళిక అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని రష్యా నుంచి తీసుకుని ఆ ప్లాన్స్ లో భాగంగా ఏం ఆలోచించారంటే స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ లోనే ఉండాలి. ప్రజలకు సేవలు అందించే అన్ని అంశాలు కూడా గవర్నమెంట్ లోనే ఉండాలి. భూమిలో ఉండేటువంటి వనరులన్నీ కూడా ప్రభుత్వంలోనే ఉండాలి. ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ అని, మినరల్స్ యాక్ట్స్ అని, ఇట్లా అనేక రకాలైనటువంటి చట్టాలు బ్రిటిష్ దగ్గర నుంచి తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేశారనంటే ఇవన్నీ కూడా పబ్లిక్ అసెట్స్. ఈ భూమి, ఈ గాలి, ఈ నీరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెందుతాయి. అంతేగాని కొంతమంది దానికి అధిపతులుగా, ఆస్తిపరులుగా ఉండడానికి అవకాశం లేదు. అది చెందాలి అని అంటే ప్రభుత్వమే ఈ ముఖ్య రంగాలన్నీ కూడా నడిపించాలి. మరి ముఖ్యంగా ఇంత మేజర్ ఇండస్ట్రీస్, హెవీ ప్లాంట్స్, హెవీ ఇండస్ట్రీస్ అనేటువంటివి ప్రైవేట్ సెక్టర్ చేయలేదు, అంత స్తోమత కూడా లేదు. అందుకనే ప్రభుత్వమే ముందుకు వచ్చి చేయాలని మనం చెప్పుకునేటువంటి గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ అన్నీ కూడా నవరత్నాలుగా చెప్పినవి, మహారత్నాలుగా చెప్పినటువంటివన్నీ ఆ రోజుల్లోనే ప్లాన్ చేసి చేసుకున్నటువంటి సమయం. అందుకే ఎక్కువ శాతం
ఇండియన్ రైల్వేస్ అనేటువంటి ఆర్గనైజేషన్ లేకపోతే ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గా ఉన్నటువంటి వాళ్ళు పేదరికంలోనే గ్రామాలలో కూలి పనులు చేసుకుంటూ జీవించుకుంటూనే ఉండాల్సి వచ్చేది కదా. పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ అనేవి హిందుస్థాన్ జింక్ కానీ, లేకపోతే ఎన్టీపీసీ కానీ, బిహెచ్ఈఎల్ కానీ, రూర్కెలా కానీ, బకోరా కానీ, అనేక రకాలైనటువంటి స్టీల్ ప్లాంట్స్ కానీ, ఇట్లాంటి హెవీ ఇండస్ట్రీస్ కనుక లేకపోతే వీళ్ళందరూ కూడా గ్రామాల్లో చదువుకున్నా కూడా కూలి పనులు చేసుకుంటూ ఉండాల్సిందే కదా. ఎందుకు పబ్లిక్ సెక్టర్ ఉండాలి, మిక్స్డ్ ఎకానమీగా ఉండాలి అని ఆ రోజు ఆలోచించారంటే, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ ద్వారా బ్యాంకులో ఎన్ని వేల మంది, ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎన్ని లక్షల మంది ఈ వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ఉద్యోగస్తులుగా చేరారు అని అంటే కేవలం రాజకీయ సమానత్వమే కాదు, ఆర్థిక సమానత్వం కూడా కావాలి, తద్వారా సామాజిక సమానత్వాన్ని కూడా సాధించాలి అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి 5 year plans లో నుంచి ఈ హెవీ ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టర్స్ అనేటువంటివి ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఫైనాన్షియల్ సెక్టర్ పూర్తిగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే, ఇది డబ్బు అనేటువంటిది ప్రధానం దేనికైనా, పెట్టుబడి అనేటువంటిది ప్రధానం దేనికైనా. అందువల్ల సామాన్యులకి క్రెడిట్ అందుబాటులోకి రావాలి, సామాన్యులకి డబ్బు అందుబాటులోకి రావాలి. అలా రావాలంటే ఇది ప్రైవేట్ సెక్టర్లో ఉంటే జరగదని నేషనలైజేషన్ అని చెప్పి ముందు 14 బ్యాంకులు చేసి, ఆ తర్వాత మరొక 6 బ్యాంకులు చేసి, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవి జనం కోసం ఏది కావాలని ఆలోచించి ఆ రోజు ప్రభుత్వాలు ప్రైవేట్లో ఉన్న వాటిని కూడా పబ్లిక్లోకి తీసుకురావడం, నేషనలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ నడిచింది. మన రాష్ట్రంలో సిద్ధార్థ కాలేజ్ అనేది ఒకటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్గా ఏర్పాటు చేస్తే, అక్కడ మనకి పబ్లిక్గా కావాలి, గవర్నమెంట్ కావాలని ఆ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని మార్చినటువంటి సందర్భం ఉంది. మరి ఈ రకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి నేషనలైజేషన్ కావాలి. ఎందుకు అని అంటే ప్రతి సామాన్యుడికి ప్రతి సేవ అందుబాటులోకి రావాలనే ఆలోచనలో నుంచి ఈరోజు ఏమొస్తుంది అని అంటే ప్రైవేటైజేషన్, నేషనలైజేషన్ నుంచి ప్రైవేటైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్లోకి ప్రభుత్వం మారిపోయింది. ఎందుకు మారాల్సి వచ్చింది? ఎందుకు నేషనలైజేషన్ కాస్త ప్రైవేటైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఏ విధంగా వచ్చింది? మనకి సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా సరైనటువంటి పెద్ద కర్మాగారం లేదు. వేరే రాష్ట్రాల్లో ఈ 5 year plans లో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్న సమయంలో మనకి ఇక్కడ లేదన్న విషయాన్ని అప్పుడున్నటువంటి ఎంపీస్ అందరూ కూడా గుర్తించి ఇవ్వడం, దానిని ముందుగా పెద్దగా పట్టించుకోకపోవడం, ఆ తర్వాత దానికోసం రిజైన్ చేయటం, ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు ఇవ్వడం, అప్పుడు దానికి ఒక గుర్తింపు రావడం, వచ్చిన తర్వాత మీకు దక్షిణ భారతదేశంలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతామని అప్పుడు అనౌన్స్ చేయడం గౌరవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సమయంలో ఉద్యమం మొదలు పెట్టడం. ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులు టి అమృతరావు గారు కానీ, చనిపోయినటువంటి 32 మంది వ్యక్తులు కానీ, వారందరికీ కూడా ఎప్పటికీ కూడా ఈ గడ్డ జోహార్లు అర్పించి తీరాల్సినటువంటి అంశం. మరి అలా ప్రారంభమైనటువంటి ఈ ప్రయాణం మళ్ళీ అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారే ఒప్పుకుని 71లో ఫౌండేషన్ వేయడం, 82లో రష్యన్ సపోర్ట్ తోటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవడం, 92లో ప్రొడక్షన్ స్టార్ట్ అవడం, ఇవన్నీ మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ నుంచి నేను తెలుసుకునేటువంటి అంశాలు. మరి అలా ప్రారంభమైన తర్వాత ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏమిటి అని అంటే 1500 రూపాయలు పెట్టి మిగిలినటువంటి స్టీల్ ప్లాంట్స్ అన్ని రా మెటీరియల్ కొనుక్కుంటే
7,000 రూపాయలు పెట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ కొనాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే క్యాపిటల్ మైన్ లేదు కాబట్టి. ఏ బయలుడీల మైన్ నుంచి అయితే జపాన్కి పంపించడానికి ఏకంగా రైల్వే లైనే వేసి విశాఖపట్నానికి, అక్కడ నుంచి పోర్టు ద్వారా వేరే దేశానికి రా మెటీరియల్ పంపిస్తున్నారు. కానీ పక్కన ఉన్నటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక మైన్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్లో అనుసంధానం చేయలేదు ఈ ప్లాంట్ భూములు తీసుకుని కట్టినటువంటి పోర్టు. ఇలా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది, ఇది ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి అంశం, మన ముందున్నటువంటి అంశం. ఒకప్పుడు 1,000 కోట్ల రూపాయలు అంటే 8,900 కోట్లు ఇంచుమించుగా, అంటే 5,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. అప్పులు తెచ్చినటువంటి ఇంకొక 4,500 కోట్లు వేసుకున్నా కూడా ఇంచుమించు 9,000 కోట్ల రూపాయలు అప్పుతో సహా తిరిగి చెల్లించడమే కాకుండా 20,000 కోట్ల రూపాయలు లాభాన్ని సంపాదించినటువంటి ప్లాంట్ ఎందుకు నష్టంలోకి వెళుతుంది? దిస్ ఇస్ ది లాజికల్ క్వశ్చన్. అంటే ఇట్ వాజ్ నెవర్ ఏ ప్రాఫిటబుల్ కంపెనీ అని అంటే పెట్టినప్పటి నుంచి లాస్లోనే ఉంది. వాడు ఉద్యోగులందరూ సోమరిపోతులు, ఉద్యోగం రాగానే మాకు భద్రత దొరికింది కదా, మాకు జాబ్ దొరికేసింది, మాకు ఇబ్బంది లేదు, పని చేసిన చేయకుండా జీతం వస్తుంది అని ఏమాత్రం నిబద్ధత లేకుండా బాధ్యత రహితంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అని దుష్ప్రచారం చేసిన, బయట మాట్లాడిన నిజమేనేమో అనుకోవచ్చు. ఇదే ఎంప్లాయీస్, ఇదే ప్లాంట్ సంవత్సరానికి 2,000, 3,000, 4,000 కోట్లు లాభాన్ని ఎలా గడించింది? ఇదే ఎంప్లాయీస్తో, ఇదే ప్లాంట్ ఈరోజు నష్టాలకు ఎందుకు వెళ్ళింది? ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 3,000 మెట్రిక్ టన్స్ దాన్ని 6,000 పెంచాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పటికి ఇంచుమించు 9,000 కోట్ల ఆదాయంలో ఉంది. 12,000 కోట్లు కనుక ఇస్తే 3,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి, సామర్థ్యం పెంచడానికి సరిపోతుంది. ఇవన్నీ కూడా అంచనా వేసుకున్నటువంటి సమయంలో ఇప్పుడు అది 7,03,000 మెట్రిక్ టన్స్కి 3,00,000, 6,00,000 ఫిగర్స్. సో ఈ రోజు 3,00,000 మెట్రిక్ టన్ నుంచి 7.3 మెట్రిక్ టన్స్కి సామర్థ్యం పెంచుకుని పనిచేసేటువంటి పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఎందుకు అమ్మాలి, ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి? చూపిస్తున్నటువంటి కారణాలు ఏంటి? మార్కెట్ లాసెస్, డెట్ బర్డెన్, అలాగే నో ప్రాఫిట్స్. అంటే మార్కెట్లో కంపీట్ చేయలేకపోవడానికి కారణం ఎంప్లాయీసా, ఫ్యాక్టరీయా, ప్రభుత్వమా? ఇట్ ఈస్ ప్యూర్లీ దాన్ని ఏమని చెప్పాలంటే, అంటే ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత కలిగిన ప్రభుత్వంగా పని చేయలేదు కాబట్టి, శీతకం చూపించింది కాబట్టి, మైన్స్ అనేటువంటివి ఈ ప్లాంట్కి ఇవ్వలేదు కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం, కాంపిటీషన్, మార్కెట్లో కాంపిటీషన్లో నిలబడలేకపోవటం, దానివల్ల ప్రాపర్గా ప్రొడక్ట్స్ని అమ్మలేకపోవడం, దానివల్ల ప్రాఫిట్స్ సాధించలేకపోవడం, ఇదంతా కూడా ఒక చైన్ రియాక్షన్, క్యాస్కేడింగ్ రియాక్షన్ అనేటువంటిది క్లియర్గా కనిపిస్తున్న తరుణంలో వాటిని సాకుగా చూపించి, అంటే తప్పు మీ దగ్గర పెట్టుకుని ఎదుటి వాళ్ళలో తప్పు ఉందని, మేనేజ్మెంట్లో తప్పు ఉందని, ప్రొడక్షన్లో తప్పు ఉందని, ఎంప్లాయీస్లో తప్పు ఉందని, నష్టాల్లో వెళ్ళిపోతుందని సాకులు చూపించి దీన్ని అమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అని అంటే మనందరం ఆలోచించాల్సింది, చర్చించాల్సింది, గమనించాల్సింది ఏముంది దీని వెనక కుట్ర. ఒకప్పుడు ఇంతకుముందు వేసిన ప్రశ్న నేను మళ్ళీ వేస్తున్నాను. ఇదే ప్లాంట్, ఇదే ఎంప్లాయీస్తో 1,000 కోట్ల లాభాన్ని సంపాదించి 1,000 మందికి 80,000 టన్నుకి ఆక్సిజన్ అమ్ముతున్న సమయంలో 18,000కి ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఆక్సిజన్ ఇచ్చి కోవిడ్ లో వేలాది మందిని బతికించినటువంటి ప్లాంట్.
ఈరోజు కేవలం అమ్మాలని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి, ఎవరికో మేలు చేయాలని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి, ఎవరినో కోటీశ్వరులు చేయాలని ఎట్ ద కాస్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, వాళ్ళందరి యొక్క తలల మీద మీరు నడిచెళ్ళి ఎవరినో మీరు పెంచాలని అనుకుంటున్నారు కాబట్టి దీన్ని అమ్మాలనుకుంటున్నారు తప్ప నిజంగా దీన్ని అమ్మడానికి ఏ రకమైనటువంటి వ్యాలిడ్ జస్టిఫైబుల్ రీజన్ లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 11,400 ప్యాకేజ్ కూడా ప్లాంట్ రివైవల్ కానీ, ప్రొడక్షన్ పెంచడానికి కానీ, ఎంప్లాయీస్ ఉన్నటువంటి బకాయిలు చెల్లించడానికి కానీ కాదు. కేవలం డెట్ ప్రాసెసింగ్ కి, మళ్ళీ బయట నుంచి కొనుక్కునేవాడు వస్తే వాడికి ఈ అప్పు బాధ లేకుండా ఉండడం కోసం ఈ ప్యాకేజ్ ఇచ్చారు తప్ప ఎంప్లాయీస్ కోసం కాదు, ప్లాంట్ కోసం కాదు, ప్రొడక్షన్ పెంచడానికి కాదు. ఇదంతా మనం గమనిస్తే ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినవన్నీ కూడా మనం ఒక్కసారి ఇంటిగ్రేట్ చేసి చూసుకుంటే ఏమర్థం అవుతుంది అని అంటే, ఒక మిక్స్డ్ ఎకానమీలో ఒక సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ అన్ని వర్గాల ప్రజలకు రావాలని ఆలోచించి ఈ పబ్లిక్ సెక్టర్ అనేటువంటిది నిరంతరంగా పనిచేస్తూ ఉండాలి. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది, ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది, ఒక మొనోపలి అనేటువంటిది లేకుండా ఏ అంశంలోనైనా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఉదాహరణకి మొబైల్ ఫోన్స్ తీసుకోండి, మొబైల్ నెట్వర్క్ తీసుకోండి. మొబైల్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు మొదట టాటా అని, టాటా డొకోమో అని, ఏవో రకరకాల వోడాఫోన్ అని, హచ్ అని, ఎయిర్టెల్ అని, ఇట్లా అనేకమైనవి వచ్చాయి. వచ్చినప్పుడు టూ మెనీ ప్లేయర్స్ ఉన్నప్పుడు, అంటే మనందరికి తెలిసింది అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. టూ మెనీ ప్లేయర్స్ ఉన్నప్పుడు టూ మెనీ రాయితీలు కూడా ఉండేవి. జియో వచ్చింది, అసలు ఏమీ లేకుండా ఇంత జీబీ మీకు డేటా ఇచ్చేస్తున్నాము, మీరు 199 రూపాయలు కడితే చాలు అని. ఎలా వచ్చింది జియో? జియో వచ్చినప్పుడు ఏ రకమైన ఆఫర్స్ ఉన్నాయి? అప్పటికే ఎయిర్టెల్ ఉంది, తర్వాత వోడాఫోన్ అయింది, టాటా మారిపోయింది, అమ్మేసుకున్నారు, ఒకటి కొనేసాడు. ఇట్లా జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నో రకాల రాయితీలు ఇచ్చి వచ్చింది. అంటే అప్పటికి మొనోపొలి లేదు, కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్లో మనం సర్వైవ్ కావాలంటే బెస్ట్ సర్వీస్ ఎవరు ఇస్తారు, చీప్గా ఎవరు అందిస్తారు, క్వాలిటీగా ఎవరు అందిస్తారు, వాళ్ళు సర్వైవ్ అవుతారు. కాబట్టి ఇక్కడ మనం డార్విన్ చెప్పినటువంటి థియరీ, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, రేస్ కాంపిటీషన్ ఉంటుంది. అందులో ఎవరు బాగా అక్లమటైజ్ అవుతారో, అంటే ఎవరైతే అప్పుడున్నటువంటి పరిస్థితులకి, వాతావరణానికి అనువుగా వాళ్ళు మార్చుకుని వాళ్ళు మారుతారో వాళ్ళు కాంపిటీషన్లో విన్ అయ్యి సర్వైవ్ అవుతారని ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్లో డార్విన్ చెప్పినటువంటి థియరీ. అదే ఇక్కడ పాటించారు. పాటించిన తర్వాత ఏమైంది, ఒక్కొక్క కంపెనీ టేక్ ఓవర్ అవ్వడం జరిగింది. ఆ రోజు 6-7 రకాలైనటువంటి సెల్ ఫోన్, మన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్న పరిస్థితి ఈ రోజు లేదు. అందువల్ల 199 రూపాయలు అన్న బిల్లు ఈ రోజు 400 అయిపోయింది, 500 అయిపోయింది. డేటా మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బిల్లుల మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని కొనేస్తుంది, ఒకరు టేక్ ఓవర్ చేస్తున్నారు. స్లోలీ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ మోనోపలి. ఒక్కసారి అంతా ఒకటి చేతికి వచ్చిన తర్వాత అప్పుడు 199 ఇచ్చిన దాన్నే 1199 పెడతారు నెలకి. అది ప్రైవేటైజేషన్ అయిపోతే, మోనోపోలీకి వెళ్ళిపోతే ఉండేటువంటి ప్రభావం. సో అలాంటివి జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు పేదవాడు నిలబడలేడు, కట్టుకోలేడు, వారు ఎప్పటికీ ఆర్థికంగా ఎదగలేరు. మరీ ముఖ్యంగా సమాజంలో అణిచివేతకు గురై, అంటరానితనానికి గురై, ఊరికి దూరంగా నెట్టివేయబడి, ఎలాంటి అవకాశాలు, ఎలాంటి ఆపర్చునిటీస్ పొందనటువంటి జాతులు మరింత పేదరికంలో వెళ్ళిపోతాయి. కాబట్టి వారందరికీ అన్ని రకాల అవకాశాలు, ఈక్వాలిటీ, లిబర్టీ, జస్టిస్ ఇవి రావాలి అని అంటే ఖచ్చితంగా ఒకవైపు ఎఫర్మేటివ్ యాక్షన్స్ తీసుకోవాలి. ఎఫర్మేటివ్ యాక్షన్స్ అంటే మనందరం పాపులర్గా అనుకునేటువంటి రిజర్వేషన్ అనేటువంటిది ఇట్స్ అన్ ఎఫర్మేటివ్ యాక్షన్. అంటే జరిగినటువంటి చారిత్రక తప్పిదాన్ని కరెక్ట్ చేసేటువంటి ఒక చర్య.
ఏమిటి తప్పు? ఏం తప్పు జరిగింది చారిత్రాత్మకంగా? ఏమి తప్పు జరిగింది అని అంటే, వేల సంవత్సరాలు అసలు మొట్టమొదట 90% మంది జనాన్ని అసలు చదువుకోకూడదు, నువ్వు శూద్రుడివి, నువ్వు కూలి పని చేయాలి, మంగళ పని చేయాలి, చాకల పని చేయాలి, కుమ్మరిగా పని చేయాలి, కంసాలిగా పని చేయాలి, రోడ్లు ఊడవాలి, వీధులు తొడవాలి, లెటర్లు కడగాలి, చెప్పులు కుట్టాలి, ఇట్లా అనేక రకాలైనటువంటి పనులు పెట్టేసి పనులన్నీ చేయాలి, కానీ అక్షరం ముక్క మాత్రం నేర్చుకోకూడదని వేల సంవత్సరాలు 90% మంది ప్రజలను జ్ఞానానికి దూరంగా పెట్టేసింది సమాజం. మతం అనేటువంటి పేరట మీద, ధర్మం అనేటువంటి పేరు మీద. మిగిలిన 10%లో కూడా 50% అంటే సగం మంది మహిళలుంటే వాళ్ళకి పూర్తిగా దేశంలో స్త్రీ అనే వ్యక్తి కనిపిస్తే వాడు కూడా చదువుకు దూరంగా ఉండాలని శాసనం పెట్టింది. అప్పుడు ఈ రకమైనటువంటి విభేదాలు, ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు, ఈ రకమైనటువంటి అణిచివేత ఉన్నటువంటి ఈ దేశంలో ఒక స్వతంత్రమైన పాలన వచ్చి మన ప్రతినిధులు మనమే ఎన్నుకునే అవకాశం వచ్చి మనం స్వపరిపాలన చేసుకునే అవకాశం వచ్చినప్పుడు వారందరూ దీనిలో పాల్గొనాలి, వారందరికీ అవకాశం రావాలి అని అంటే అందుకు ప్రభుత్వమే వచ్చి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలి అని రాసినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఫలాలు ఈరోజు ఎందుకు వీరి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది? ఏముంది దీని వెనుక కుట్ర? ఏముంది దీని వెనుక లోతైన ఆలోచన? ఏముంది దీని వెనుక ఒక 100 సంవత్సరాలకు కావలసినటువంటి విజన్? ఇది మనందరం కూడా ఆలోచించాలి. జస్ట్ లైక్ దట్ స్టీల్ ప్లాంట్ అమ్మేయడం కాదు, జస్ట్ లైక్ దట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక పాలసీని తీసుకోవడం కాదు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి 1992లో మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి పాలసీని తీసుకోవడం జరిగింది. ఆ పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, ఎందుకు మనం ఓపెన్ అప్ అవ్వాలి, మన ఎకానమీ ఎందుకు ఓపెన్ అవ్వాలి అనేటువంటి అంశాలు ఆ రోజు ఒక ఆలోచనతో చేశారు. అయితే ప్రైవేటైజేషన్ అనేటువంటిది, గ్లోబలైజేషన్ అనేటువంటిది, లిబరలైజేషన్ అనేది ఈఓడిబి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రతి సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరైనా వస్తే వారికి ఒక సింగిల్ విండో ద్వారా 10 చోట్ల తిరగకుండా వెంటనే ఈజీగా వాళ్ళకి అవకాశం ఇచ్చేట్టుగా చేయడం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లిబరలైజేషన్. అంటే ఏ సెక్టార్లో ఎక్కడ ఏది అవసరం ఉందో ఆ అవసరానికి సంబంధించి మనము వారికి అనువుగా ప్రభుత్వం స్పందించే విధంగా పనిచేయడం అనేటువంటిది ఒక పద్ధతి. అయితే ఉన్న ఆస్తుల్ని, పబ్లిక్కి చెందిన ఆస్తుల్ని, ప్రభుత్వానికి చెందిన ఆస్తుల్ని, ఒక మాటలో చెప్పాలంటే దేశాన్ని అమ్మేయడం అనేటువంటిది ఇంకో పద్ధతి. ఈ ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్లింగ్ కంట్రీ. దేశాన్ని అమ్మడం కాకపోతే ఏమంటారు దీన్ని? ఎందుకు ఇక్కడ 30,000 పైగా ఉన్నటువంటి భూమి, ఎకరాల భూమిని ఈ రోజు 10,000 ఎకరాల భూమి, ఎంతో విలువైనటువంటి భూమి ఖాళీగా ఉంటే ఆ భూమి ఇన్నాళ్ళు ఈ ప్లాంట్కి ఒక అసెట్గా అయింది. ఈరోజు ఆ భూమి ఇతరులకి అసెట్గా కనిపించింది. అందుకు ప్లాంట్కి లైబిలిటీగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో దీనివల్ల ఈ ఆస్తులను అమ్మడం అనేటువంటిది ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇక అంటే మనం ఇంతవరకు మాట్లాడిన అంశాలన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఏముంది దీని వెనుక, ఎందుకు ఇది జరుగుతుంది, దీన్ని ఎలా అడ్డుకోవాలి? ఇప్పుడు ఆలోచన ఏంటో తెలిసింది మీకు. ఏ లక్ష్యంతో ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని వచ్చాయని తెలిసింది మీకు. అవి పోతే ఎలాంటి ప్రభావం పడుతుంది? ఉద్యోగాలు పోతాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి. ఏ అంశాలను అడ్రస్ చేయాలనుకున్నారో, అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఫస్ట్ షోర్ బేస్డ్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టీల్ ప్లాంట్ అనేది మన దేశంలో ఎక్కడుంది? ఒక విశాఖపట్నంలోనే ఉంది.
ఒక ఎయిర్పోర్ట్, ఒక సీపోర్ట్, ఒక రోడ్ అంటే హైవేస్, రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, సీవేస్, ఈ 4 వేస్ తోటి అనుసంధానమైనటువంటి ఒకే ఒక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం. అలాంటి దానికి కూడా, ఇన్ని మెరిట్స్ ఉన్న దానికి కూడా, లాభాలు సంపాదించిన దానికి కూడా అబ్బేయాలి అనుకుంటున్నారు అని అంటే ఏముంది దీని వెనక కుట్ర అన్నదే లోతైన అంశాన్ని మీరు ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఏ లక్ష్యాలతో ఈ సెక్టర్ అనేది వచ్చింది, ఆ లక్ష్యాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి కదా. ఈ వెనుకబడినటువంటి వర్గాలు అన్నీ కూడా దెబ్బతింటాయి కదా. వాళ్ళకు వచ్చినటువంటి అభివృద్ధి రాబోయేటువంటి తరాలకు అందకుండా పోతుంది కదా. అయినా కూడా ఎందుకు చేస్తున్నారు, అయినా కూడా ఎందుకు అమ్మాలనుకుంటారు? ఇది ఒకటే కాదు, బీపీసీఎల్ అమ్మకానికి పెట్టారు, ఎన్ఐఎన్ఎల్ అమ్మకానికి పెట్టారు, ఐడిబిఐ అమ్మకానికి పెట్టారు, ఎల్ఐసిలో షేర్ అమ్మారు. ఇలా అనేక రకాలైనటువంటివి ఈరోజు అమ్మకానికి తీసుకొచ్చారు, డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. బీపీసీఎల్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఈవెన్ టుడే స్టిల్ దే హావ్ అనౌన్స్డ్ ఎయిర్ ఇండియా అమేషర్. ఇక రైల్వేస్ ఆఖరికి మిగులుతాయేమో అమ్మడానికి. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి దీని అనుకున్నటువంటి ఆలోచన, ప్రభావం ఏంటనేది మీ అందరికి అర్థమైంది. ఇక్కడ మాట్లాడిన వక్తలు కూడా చెప్పారు. ముఖ్యంగా దీని ప్రభావం బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మీదే ఉంటుంది, మైనారిటీస్ మీదే ఉంటుంది, పేదల మీదే ఉంటుంది. ఈ రోజు మీరు జాబ్ తెచ్చుకున్నారు, మీ జనరేషన్, మీ ఫ్యామిలీస్ బాగుపడ్డాయి, ముందుకు వెళ్ళిపోతున్నాయి. బట్ ఇట్లాంటి ఆపర్చునిటీ రాని వాళ్ళు అనేక మంది, కోట్లాది మంది ఇంకా నిర్భాగ్యులుగా జీవిస్తూ ఉన్నారు గ్రామాలలో. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు వస్తాయి? 1 కోటి మంది తరఫున ఒకరు వస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా బాగుపడినట్టేనా? సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్ ఉంది. 100 ఐఏఎస్ జాబ్స్ ఉంటే 50 మందికి వస్తాయి ప్రతి సంవత్సరం. ఈ 80 సంవత్సరాల్లో ఒకవేళ 80 సంవత్సరాలు ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినా కూడా 80 సంవత్సరాల్లో సంవత్సరానికి 50 వేసుకుంటే 4,000 మంది వస్తారు. మిగిలినటువంటి కుటుంబాలు అందరూ కూడా బాగుపడినట్టేనా? వాళ్ళకి వస్తే అనేక రకాలైన అవకాశాలు వస్తేనే కదా అందరూ కూడా బాగుపడతారు. సో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్స్గా చేయాల్సిన సెక్రటరీ పోస్టుల్ని కూడా లేటరల్ ఎంట్రీ అని చెప్పి మార్కెట్ నుంచి తీసుకుంటామని ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. అంటే అంత హై లెవెల్లో ఉన్నటువంటి పోస్టుల్ని కూడా డైరెక్ట్గా వితౌట్ ఐఏఎస్, వితౌట్ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ లేటరల్ ఎంట్రీ చేసి తీసుకుంటామని చెప్తున్నారు. పబ్లిక్ సెక్టర్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఆస్తుల్ని అమ్ముతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయని అంటే ప్యూర్లీ ఎవరు టార్గెట్ అని అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీసే టార్గెట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలే టార్గెట్. ఎందుకు అంటే 80 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి, రేపు ఆగస్టు 15కి విదేశీయులు వెళ్ళిపోయారు, స్వదేశీయులతో పాలన మొదలుపెట్టాం. కానీ స్వపరిపాలన అనేది మనం సాధించామా? స్వపరిపాలన సాధించాలి అని అంటే ఈ 80% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలుగా, పేదలుగా ఉన్న వాళ్ళు చట్టసభలో సభ్యులుగా ఉండాలి, అసెంబ్లీలో, పార్లమెంట్లో సభ్యులై ఉండాలి, నిర్ణయం చేసేటువంటి అధికారంలో భాగస్వాములై ఉండాలి, అన్ని రంగాలలో నిర్ణయం చేసేవాళ్ళు వీళ్ళై ఉండాలి, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్. అది వచ్చిందా? ఇంతవరకు రాలేదు. కానీ అది రావాలి, అది సాధించాలి అన్న ఆలోచన అయితే ఈ జాతుల్లో వచ్చింది. కాబట్టి ఎక్కడ చూసినా మనం వాట్ ఈస్ ద మాస్టర్ కీ అంటే పొలిటికల్ పవర్ ఈజ్ ద అల్టిమేట్, దట్ ఈస్ ద ఓన్లీ మాస్టర్ కీ అని చదువుకున్న ప్రతి వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడు. ఈ ఆలోచన వచ్చింది, ఇది ప్రచారంలోకి వెళ్తుంది. ఇది కొనసాగితే ఏదొక రోజు, మొన్నటి వరకు 1931లో ఓబీసీ సెన్సస్ జరిగింది.
అది ఎప్పుడు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు. ఆ తర్వాత పలు కారణాలతో 41 అప్పుడు వరల్డ్ వార్ ఉన్నటువంటి సమయంలో చేయలేకపోయారు. 51 స్వతంత్రం వచ్చింది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం లేదండి, 61 అవసరం లేదండి, 71 అవసరం లేదండి. కాకా కాలేకర్ కమిషన్ అన్నారు, మండల్ కమిషన్ అన్నారు, రకరకాలుగా మేము వస్తే చేస్తామని జనతా పార్టీ చెప్పింది. తీరా వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ అనేటువంటి ఒక సనాతన బ్రాహ్మణుడు వచ్చి ఇప్పుడు బీసీకి సెన్సస్ చేస్తే రేపు వాడు ఇంతమంది రిజర్వేషన్ కావాలని అడిగితే ఎలా ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి జనతా పార్టీ కూడా వెనకడుగు వేసింది. క్లుప్తంగా చెప్పాలంటే కాంగ్రెస్ మోసం చేసింది, జనతా పార్టీ మోసం చేసింది, కమ్యూనిస్టులు సైలెంట్ గా ఉన్నారు. బీజేపీ అసలు అవసరమే లేదు, సెన్ససే వద్దు, గొడవలు వస్తాయి, సమాజంలో ద్వేషాలు వస్తాయని ఓపెన్ గా మేము చేయమని చెప్పాము. కానీ ఈరోజు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల, ప్రజల్లో వస్తున్నటువంటి ఉద్యమాల వల్ల ఏ పార్టీలు అయితే వ్యతిరేకించాయో ఆ పార్టీలు యూటర్న్ తీసుకోవడం మొదలుపెట్టాయి. మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలుగా వద్దు అని చెప్పి అవకాశం వచ్చిన, కమిషన్లు వేసిన, నివేదికలు ఇచ్చిన వాటిని డస్ట్బిన్ లో వేసి అమలు చేయకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు యూటర్న్ తీసుకుని ఓబీసీ సెన్సస్ చేయాలని మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎక్కడ కాంగ్రెస్ లబ్ధి పొందుతుందో, ఎక్కడ కాంగ్రెస్ బలపడిపోతుందో, తిరిగి అధికారంలోకి వస్తుందో అనేటువంటి ఒక భయంతో వద్దు, అవసరం లేదు అని ప్రకటించినటువంటి, పార్లమెంట్ లో ప్రకటించినటువంటి బీజేపీ యూటర్న్ తీసుకుని ఓబీసీ సెన్సస్ ఈ సెన్సస్ లో చేస్తామని చెప్పారు. అది పీపుల్స్ మూవ్మెంట్ కి ఉన్నటువంటి ఒక బలం. ఈ ఆలోచన ఇలా పెరిగితే రేపు ఓబీసీ సెన్సస్ అయినాక 40, 45, 50 ఇంత రిజర్వేషన్ పెంచాలని ఆ డిమాండ్ వచ్చినప్పుడు పెంచుకుంటూ పోతే వాళ్ళకి కూడా విమెన్ కి 30% రిజర్వేషన్ ఇస్తాము చట్టసభలో అని చెప్పినప్పుడు ఓబీసీకి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు చట్టసభలోకి వస్తే పాలన వాళ్ళ పక్కలోకి వెళ్ళిపోతుంది, పాలన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. 80 సంవత్సరాలు వాళ్ళని అధికారానికి దూరంగా పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు చాలా మంది ఎస్సీ ఎంపీ లేరు, ఎస్టీ ఎంపీ లేరు, బీసీ ఎంపీ లేరు కదా. వాళ్ళు పపెట్స్, వాళ్ళెవరికి నిర్ణయం చేసే అధికారం లేదు. కేవలం వాళ్ళ ఆధిపత్య వర్గాలు నడిపించే పార్టీలో పనిముట్లే తప్ప స్వతంత్రంగా నిర్ణయం చేసుకోగలిగేవారు కాదు. అది రియల్ అఫర్మేటివ్ యాక్షన్ కాదు. జరిగినటువంటి చారిత్రాత్మకటువంటి తప్పుని సరిదిద్దడం కాదు. సమాజంలో వేల సంవత్సరాలు ఎలాంటి అవకాశాలకి అందుకోవడానికి లేకుండా దూరంగా నెట్టివేయబడినటువంటి పరిస్థితిని సరిదిద్దడం కోసం రిజర్వేషన్ అనేటువంటి ప్రక్రియ తీసుకొచ్చారు. అందుకే అది అఫర్మేటివ్ యాక్షన్, కరెక్షన్ ఆఫ్ హిస్టారికల్ మిస్టేక్స్. ఒకవేళ ఎవరైనా ఎంత సంవత్సరాలు రిజర్వేషన్ ఇస్తాం, ఎంతకాలం ఇంకా ఇస్తాం, 10 అన్నారు, 20 అన్నారు, 30 అన్నారు, 80 వచ్చింది, ఇంకా ఇస్తూనే పోతామా, మా మెరిట్ పోతుంది, మా అవకాశాలు పోతాయని ఎవడైనా వాగితే వాడికి చెప్పండి, 2000 సంవత్సరాలు మీరు అన్ని మీ చేతిలో పెట్టుకుని అనుభవించారు. తరువాత ఈ 80 సంవత్సరాలు కూడా పరిపాలన మీరే సాధించారు, పాలన మీ చేతిలోనే పెట్టుకున్నారు. మాకెవరికి కూడా ఒక చట్టం చేసే అధికారం కానీ, ఒక విధానం చేసే అధికారం కానీ, ఒక నిర్ణయం చేసే అధికారం కానీ మా చేతికి రానివ్వలేదు. ఎంతకాలం మేము బానిసలుగా ఉంటాం? అధికారంలో మేము అడుగు పెట్టొద్దా? స్వపరిపాలన మేము సాధించొద్దా? అందుకోసం కదా స్వతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు పాల్గొన్నారు. వేల సంవత్సరాలుగా మీరు చేసిన అనిశ్చివేతకు, మీరు తొక్కిపెట్టినటువంటి విధానాన్ని సరిదిద్దుకోవడానికి ఈ రిజర్వేషన్ అనేటువంటి అఫర్మేటివ్ యాక్షన్ జరుగుతుంది. 2000 సంవత్సరాల అణిచివేత ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దాలంటే 2000 సంవత్సరాలు ఈ రిజర్వేషన్ ఉండాలి కదా అని మీరు సమాధానం చెప్పాలి. సో ఈ విషయాలన్నీ మనం ఆలోచించిన తర్వాత గమనించాల్సింది ఏంటంటే, కేవలం అధికారంలో రావాలనే ఆలోచన ఈ వర్గాలలో ప్రారంభమైంది. వీళ్ళకి పరిశ్రమలు లేవు, వ్యాపారాలు లేవు, ఆదాయం వచ్చే మార్గాలు లేవు. వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించింది ఏమీ లేదు.
వారికి ఉన్నటువంటి ఆదాయం వచ్చే మార్గం వల్ల కేవలం ఆ జాతుల్లో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళే, ₹1 ఇచ్చినా ₹10 ఇచ్చినా ఈ ఉద్యమాన్ని నడిపించేది ఆ జాతుల నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళే. వాళ్ళ దగ్గర తప్ప వీళ్ళెవరు కూడా ఒక 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 పరిశ్రమ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు. ఇవన్నీ కూడా ఆధిపత్య వర్గాల చేతిలోనే ఉన్నాయి. ఈ ఉద్యోగాలు కూడా పీకేస్తే, ఈ విధంగా వాళ్ళని ఆర్థికంగా కిందకు దించేస్తే ఎప్పటికీ కూడా వీళ్ళు ఉద్యమించి అధికారం కోసం అడగలేరు అనేది ఒకవైపు అయితే, వీళ్ళలో ఐక్యత వస్తుంది, ఐకమత్యం వస్తుంది. కాబట్టి వీళ్ళని ఫ్రాగ్మెంట్ చేయాలి, విభజించాలి, రకరకాలుగా విభజించాలి. విత్ ఇన్ ది కమ్యూనిటీస్, షెడ్యూల్ కాస్ట్ విభజించాలి, షెడ్యూల్ ట్రైబ్స్ విభజించాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్ విభజించాలి. ఇలా అనేక రకాలుగా వర్టికల్ గా విభజించాలి, హారిజాంటల్ గా విభజించాలి. వర్టికల్ గా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ని నీకు తక్కువ వచ్చింది, నీకు ఎక్కువ వచ్చింది, తక్కువ వచ్చిన వాడు ఎందుకు కొనుక్కుంటున్నావు, ఎక్కువ వచ్చిన వాడు మొత్తం కొట్టేస్తున్నాడని. హారిజాంటల్ గా ఒకసారి తీసుకున్నవాడు ఇంకోసారి ఎందుకు తీసుకోవాలి, ఒకసారి ఎదిగిన కుటుంబం వదిలేయాలి కదా. ఇలా వాళ్ళల్లో వాళ్ళే తగాదాలు పడి, వాళ్ళ మీద వాడే విరుచుకుపడి, వాళ్ళ మీద వాడే విభేదించే విధంగా, వాడు కొట్టుకుని చచ్చే విధంగా ఈ ఫ్రాగ్మెంటేషన్ అంతా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం దేనికి అని అంటే, ఎప్పటికీ ఈ వెనుకబడిన వర్గాలు ఎదగకూడదు, అధికారం అనేది అడగకూడదు, ఈ జాతులు ఆర్థిక సామాజిక సమానత్వం సాధించకూడదు అనేటువంటి ఒక కుట్ర ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ చేస్తున్నటువంటి విజన్ ఏమిటి అనంటే, వీళ్ళని ఫ్రాగ్మెంటెడ్ గానే ఉంచాలి, విడిదీసి ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అమ్మకాలు అనేటువంటివి ప్రారంభం చేశారు. ఇది మనం గమనించి ఏమిటి దీనికి ఉన్నటువంటి ఒకే ఒక పరిష్కారం అంటే, ప్రజా ఉద్యమమే దీనికి పరిష్కారం. ఆ రోజు విద్యార్థుల దగ్గర నుంచి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చారు. కాబట్టే అది సాధ్యమైంది. ఈ రోజు అన్ని వర్గాలలో ఉన్నటువంటి వారిని, వారి స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, నాన్ ఎంప్లాయీస్ అయినా, అన్ఎంప్లాయిడ్ అయినా, ఇలాంటి ఒక అసెట్ ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఒక అవేర్నెస్ ని మనం క్రియేట్ చేయగలిగి, ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని చేస్తేనే వీటిని మనం ఆపగలుగుతాం. దీని వెనక ఉన్న కుట్రను మనం భగ్నం చేయగలుగుతాం. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎన్నికల సమయంలో ప్రైవేటీకరణ ఆపుతామని మాట ఇవ్వలేదా, జరగకుండా చూస్తామని మాట ఇవ్వలేదా, అమ్మడానికి వారెవరు, కొనడానికి వీరెవరు అనే రకరకాల డైలాగులు చెప్పలేదా? అన్ని మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఎలా మాట తప్పుతారు, ఎలా మోసం చేస్తారు, ఎలా వంచన చేస్తారు, ఎలా దగా చేస్తారు. అలా దగా చేయాలనుకున్న వాళ్ళు మీరు ఎందుకు మాటిచ్చారు? ఆపుతామని చెప్పి ఈనాటి వరకు ప్రైవేటీకరణ లేదు అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? 21 మంది ఎంపీలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. అంత అవకాశం వచ్చిన తర్వాత కూడా కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా అనేది సాధించలేకపోయారు. అట్లీస్ట్ ఉన్న ప్లాంట్ నైనా కూడా మీరు నిలబెట్టలేరా? ఆ రోజు ఎంపీలు ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే ఈ ప్లాంట్ వచ్చింది. ఈ రోజు కనీసం ప్రభుత్వాన్ని నిలదీసి మా మద్దతుతో మీరు నడుస్తున్నారు కాబట్టి మా స్టీల్ ప్లాంట్ మాకు కావాలని ఈ 21 మంది ఎంపీలు, ఈ రాష్ట్రం నుంచి గెలిచిన 25 మంది ఎంపీలు ఎందుకు అడగలేరు? మీకు బాధ్యత లేదా? రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పేద వర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? అందుకు మీరు శ్రద్ధ తీసుకోరా? ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి 25 మంది ఎంపీల్ని అడుగుతూ ఉన్నాం. మాట ఇచ్చి తప్పారు. మీకు అది షేమ్ అనిపించడం లేదా? మాట ఇచ్చే ముందు ఆలోచించలేదా? ఈ రోజు మీరే ప్రభుత్వంలో ఉండి, ఆపగలిగే అవకాశం ఉండి, నిర్ణయం చేయగలిగే శక్తి ఉండి మీరు చేయడం లేదంటే నోటి దగ్గర కూడు మీరు తీసేస్తున్నారు. విభజన చట్టంలో కడపలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పారు. ఇంతవరకు ఆ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టలేదు కాదు కదా. ఆల్రెడీ ఉండి వేల మందికి నేరుగా, లక్షల మందికి ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పించినటువంటి
నోటి దగ్గర కూడలు తీసేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ వీరందరూ కూడా చేస్తున్నారు. కొత్తది ఇవ్వకపోగా ఉన్నది కూడా తీసేస్తున్నారంటే ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఇంత కక్ష? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జీవించే వారి మీద మీకు ప్రగ? ఎందుకు ఈ వ్యత్యాసం? ఎందుకు చిరచూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇది మనందరం కూడా ఆలోచించాలి. ఒక కుట్ర అనేటువంటిది దీని వెనుక ఉంది. మనమందరం కూడా మేల్కొనాలి. వెనుకబడిన వర్గాలు, పేద వర్గాలు మేల్కొనాలి. పేదల ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా ఇది తయారైతే తప్ప దీన్ని ఆపడం అనేటువంటిది సాధ్యం కాదు. అలాంటి ఉద్యమంలో పాల్గొనడానికి, దానిలో కలిసి మీతో కలిసి నడవడానికి సిద్ధపడి ఈరోజు మీ మధ్యకు రావడం జరిగింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏ లక్ష్యంతో స్థాపించామంటే పేదలు అధిక శాతం ఉన్నారు, అధిక జనులుగా ఉన్నారు. 80% మంది పైనే పేదరికంలో జీవిస్తున్నారు. కానీ వారికి స్వపరిపాలన అనేటువంటిది తెలియదు. కాబట్టి డెసిషన్ మేకింగ్, పాలసీ మేకింగ్, లా మేకింగ్ లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అని అంటే మన ఓటు మన పార్టీకు, మన ఓటు మన నాయకత్వానికి, మన ఓటు మన పేదల నుంచి వచ్చిన నాయకత్వానికి వేసుకుని మనం పాలనలో అడుగు పెడితే అప్పుడు నిజమైనటువంటి పాలన వస్తుంది. అలాంటి ఒక స్వపరిపాలన తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈ రోజు మీ మధ్యకు వచ్చాము. ఎందుకు అని అంటే ఇది కేవలం మనం నిర్ణయం చేసే అధికారంలో లేవు కాబట్టే ఈ రోజు వీరందరికీ ఒక వెన్ను విరచాలని, ఈ జాతులు ఎదగకూడదని, రాబోయేటువంటి సంవత్సరాలలో ఇలాంటి అవకాశాలు, వేల లక్షల ఉద్యోగాలు ఈ పబ్లిక్ సెక్టర్ ద్వారా వచ్చినవి, అలాంటివి ఏవి ఇచ్చే అవకాశం లేకుండా చేయాలి, వీళ్ళని కృంగదీయాలి, అసమానతలు పెంచాలనేటువంటి ఆలోచన కేంద్రం చేస్తున్నటువంటి పరిస్థితిలో దానిని తిప్పి కొట్టాలి అని అంటే మనమందరం ఐక్యమత్యమై సమిష్టిగా పోరాడాల్సిందే, ఉద్యమించాల్సిందే. అలాంటి ఉద్యమానికి నేను తోడుగా ఉంటాను. అలాంటి కార్యక్రమం ఏది చేపట్టినా కూడా ఒక కార్యాచరణ మీరు రూపొందించి, ఆ కార్యాచరణ రూపొందించడంలో నన్ను భాగస్వామిని చేసిన, దాన్ని నడిపించడంలో ఎప్పుడు ఏ రూపంలో పాల్గొనాలని మీరు పిలుపునిచ్చిన రావడానికి సిద్ధపడే మీ ముందుకు వచ్చానని తెలియజేస్తున్నాను. ఇది మనందరం కూడా ఆలోచించి గట్టిగా ప్రయత్నం చేస్తేనే దీన్ని ఆపగలుగుతాం. ఎందుకనంటే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారం చేస్తుంది. పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది లేదు. ఎందుకంటే కాసేపు మేనేజ్మెంట్ ని ప్రైవేటైజ్ చేస్తామంటారు, కాసేపు కొన్ని భూములు ఇస్తానంటారు, కాసేపు కొన్ని యూనిట్స్ ఇస్తానంటారు, వైర్ మేకింగ్ అంటారు, లేకపోతే మెల్టింగ్ అంటారు, లేకపోతే ఒక్కొక్క మెషినరీని ఇది అవుట్ సోర్సింగ్ అని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. మీరు అమ్ముతానని చెప్పారు, అమ్ముతానని చెప్పి ఎదుర్కొంటున్నారని చెప్పి ఒక్కొక్క పార్ట్ తీసేసి ఆ తర్వాత నువ్వే లేవు అని చెప్పడానికి, ఇలా ప్రభుత్వం ప్రజల ఎడల కుట్రపూరితంగా వ్యవహరించడం ఏంటి? ఇదేనా రాజ్యాంగపరమైనటువంటి బాధ్యత? ఏది ప్రభుత్వానికి? ఏ గవర్నమెంట్ అయినా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, పీపుల్ ఎడల రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అలాంటి బాధ్యతలు విస్మరించి ప్రజలను మోసం చేసే విధంగా విధానాలు తీసుకొచ్చి, పాలసీలు తీసుకొచ్చి ఈ రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రైవేటైజేషన్ ని గమనించి అప్రమత్తంగా ఉండి మనం అడ్డుకుని తీరాలి. అందుకు మనం అందరం కూడా సిద్ధపడాలి. మనం అందరం తోడై ఒకరికొకరు ఐకమత్యమై ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు నడిస్తేనే ఇది సాధ్యమవుతుంది. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీ వెంట నేను ఉంటాను. మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు. కెమెరా ఉంది కదా, చూడండి స్టిల్ ఇవ్వండి సార్, స్టిల్ ఇవ్వండి, మూమెంట్ వద్దు, స్టిల్ ఇవ్వండి. ఇంకోటి వెరీ గుడ్ ఫ్రెండ్స్, కొద్దిగా అందరు కూడా యూసేఫ్ తీసుకుని అందరూ దండ పట్టుకోవద్దు, ఒకరు ఇద్దరు పట్టుకుంటారు చాలు. సార్ ఇటు చూడండి, చూడండి, స్టిల్ ఇవ్వండి, స్టిల్ ఇవ్వండి. సరే సార్ ఇటు చూడండి అన్న తౌడన్ గారు, ఒకసారి స్టిల్ ఇవ్వండి. ఒకసారి ఇటు చూడండి, కెమెరా చూడండి, స్టిల్ ఇవ్వండి. వెరీ గుడ్. వన్ మోర్ సార్, ఒకసారి చూడండి, కెమెరా వైపు చూడండి.